బీకామ్ ఫిజిక్స్ వదిలేయండి, లేటెస్ట్గా డిగ్రీ సిఈసి. ఏం ఎమ్మెల్యేలో ఏమో తెలియదు కానీ ఏక్సే ఎక్కున్నారు. ఒకరిని మించి మరొకరు తమ మేధస్సును ప్రదర్శించుకుంటున్నారు. మరి ఈ మధ్య కెమెరా ముందు పెట్టగానే అడ్డదిడ్డంగా మాట్లాడేస్తున్నారు. అసలు డొల్లతనాన్ని బయట పెట్టేసుకుంటున్నారు. వీళ్ళే మంత్రులు అవుతుంటారు? చదువులా చట్టుబండలా? అధికారులు చెప్పేవి అర్థమయ్యేది ఉందా? వీళ్ళు మన ప్రాంతాల భవిష్యత్తును శాసిస్తూ ఉంటారు. హతవిధి. నిజానికి ఏ ప్రజాప్రతినిధి పోస్టుకైనా సరే మినిమం క్వాలిఫికేషన్స్ ఉండేలా చేసి పోస్టును బట్టి ఓ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి మరీ పోటీకి అనుమతిస్తే బెటరేమో. సరే, అసలు విషయం ఏమిటంటే, ఆ మధ్య విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకామ్ ఫిజిక్స్ ఎపిసోడ్ తెలుసు కదా, బాగా చర్చనీయాంశమైంది. వెటకారాలకు, చెణుకులకు, విమర్శలకు ఆ పదము ఇప్పుడు విపరీతంగా ఉపయోగపడుతోంది. ఆ తర్వాత భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు 20 ఏండ్లు వచ్చే వరకు నేను అన్నం తినలేదని వెల్లడించారు. సరే, అది పెద్దగా విమర్శలకు దారి తీయకపోయినా అది ఎలా సాధ్యమనే సందేహాలు మాత్రం వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మరో క్లాసిక్, ఎస్వి మోహన్ రెడ్డి అదే ఇంటర్లో తను చదివినప్పుడు ఎంపీసీలు ఎంపీటీసీలు లేవట. అప్పట్లో అంతా జనరల్ అట. జస్ట్ ఇంటర్లో సివిల్ మాత్రమే ఉండేవట. అందుకని డిగ్రీలో కూడా సివిక్స్ తీసుకోవాల్సి వచ్చిందట. ఇది బీకామ్ సివిక్స్ బ్యాచ్ అన్నమాట. కానివ్వండి, నవ్వుకునే వాళ్లకు నవ్వుకున్నంత.